మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్ద మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల అవగాహన కల్పించాలని ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలు పట్టణాలు చెత్తరహితంగా మారాలంటే ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. గడియార స్తంభం నుంచి 4 మాడ వీధుల వరకు అవగాహన ర్యాలీ జరిగింది. బహిరంగ మల మూత్ర విసర్జన వ్యాధుల వ్యాప్తి చెందుతాయని, ప్రతి ఇంటిని మరుగుదొడ్డి ఉండి వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు, హరిత వాతావరణం ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, స్థానిక ప్రజలు ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదే మాదిరిగా గౌరవ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరిరువురు కూడా మన రాష్ట్రంలో అటు అర్బన్ ఇటు రూరల్ ఏరియాస్ అన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి నగరాలు, స్వచ్ఛమైన గ్రామాలుగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో, అట్లనే పచ్చదనాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో 2025 జనవరి నుంచి ప్రతి నెలలో 3rd సాటర్డే 3వ శనివారంను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమం తీసుకొని ప్రతి నెల కూడా ఒక ప్రోగ్రామ్, ఒక థీమ్ని బేస్ చేసుకొని ప్రోగ్రాము చేసుకుంటూ వస్తున్నాం. సో ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ 2nd year స్టార్టింగు. ఈ వారంలో, ఈ నెలలో మరి కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నగరాల్లో కానీ రూరల్లో కానీ మరుగుదొడ్లు కలిగి ఉండాలి. మరుగుదొడ్లను ఉండటంతో పాటు వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ, వాటిని ప్రాపర్గా క్లీన్ చేసుకుంటూ, తర్వాత ఎవరికైతే మరుగుదొడ్లు లేవో అవి కూడా ఈ గ్యాప్ అనాలిసిస్ చేసుకొని వాటిని ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో సబ్మిట్ చేస్తే అవి శాంక్షన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దాని మీద ఒక అవగాహన కార్యక్రమం ఈరోజు మన జిల్లాలో, మార్కాపురం జిల్లాలో మరి రూరల్లో, అర్బన్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా టేకప్ చేయడం జరిగింది. ఈరోజు మార్కాపురం టౌన్లో మరి ప్రతి వార్డులో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డుల్లో కూడా ఈ సాసా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. అదే మాదిరిగా ఇక్కడ మన ఈ సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తర్వాత కొంతమంది స్టూడెంట్స్, స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఒక ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేశారు, ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఉన్న టాయిలెట్ని ఉపయోగించుకోవటం, ఉన్న టాయిలెట్స్ని నీట్గా పెట్టుకోవటం, శుభ్రంగా ఉంచుకోవటం. అదే మాదిరిగా లేనట్లయితే ఎవరైనా మున్సిపల్ కమిషనరు లేదంటే రూరల్లో ఎంపీడీఓస్ లేకపోతే పంచాయతీ సెక్రటరీస్ వీళ్ళని కలిసినట్లయితే మీకు టాయిలెట్స్ కూడా శాంక్షన్ కావాల్సినటువంటి ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మార్కాపురం జిల్లా పరిశుభ్రమైనటువంటి జిల్లాగా, అదే మాదిరిగా మార్కాపురం హెడ్ క్వార్టరు మరి పరిశుభ్రమైనటువంటి మార్కాపురం సిటీగా రూపాంతరం చెందేదానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.